ఏదైతే పోలీసులు ఉన్నారో వాళ్ళే ఇలాంటివి ఫేస్ చేయలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు అని అంటే ఎందుకు అంతలా వాళ్ళు బలహీనంగా ఉన్నారంటారు మైండ్ సెట్స్ అంతా? సి బలహీనంగా అనే దానికంటే నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఎమోషన్స్ అండి. అంటే జనరల్గా మనిషికి ఏ కాలంలో అయినా ఎప్పుడైనా ప్రతి ఒక్కళ్ళకి కామ క్రోధ మోహ మాత్సర్యాలు అనేది జనరల్గా ప్రతి ఒక్కళ్ళలో అన్నీ ఉంటాయి. బట్ సెన్సెస్ పనిచేసినప్పుడు వాళ్ళు దే విల్ బీ ఏబుల్ టు, ఇప్పుడు మీరు అన్న రిలేషన్షిప్కి వెళ్ళారో అది ఏం జరిగిందో మనకి ఇంకా ఒక క్లారిటీ లేదు, బికాజ్ నాట్ నోయింగ్, మనం దాని మీద ఒక చర్చ చెయ్యలేము కాబట్టి బట్ అవి ఏంటంటే అవి ఫేస్ చేసినప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు అది వాళ్ళు అందరూ ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఒకరినొకరు అంటే ఇప్పుడు మన మూవీస్లో ఆర్గ్యుమెంట్లో ఏమన్నా అయ్యి అలా వెళ్ళడం ఏమైనా జరిగిందా మనకు తెలియదు, కానీ ఇట్ ఈస్ ఓన్లీ ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఆన్ ఎమోషన్స్ ఒకటి చెప్తే, ఎథిక్స్ లేకపోవడము, మీరు అన్నట్టు అవే ఫ్రమ్ ద సోషల్, అంటే ఒక వాల్యూ, ఇప్పుడు ఒక పోలీస్కి కాపాడే వాళ్ళే ఇలా చేస్తే ఎలా అని మీరు క్వశ్చన్ అడిగారు, వాళ్ళ జాబ్లో అంత గట్టిగా తీసుకోలేకపోవడం, అంటే ఒక సార్ ఒక టీచర్స్ ఎలా అయితే స్టూడెంట్స్ని రేప్ చేస్తున్నారు అని చెప్పడానికి ఎంత సిగ్గుపడాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు ప్రేమించుకునేడం వరకు ఒక ఎస్ఐ కానిస్టేబుల్ని అది వేరు, పెళ్లి చేసుకుంటారు అయిపోతుంది. బట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ డిఫరెంట్ రిలేషన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్, ఇది ఒక లీడర్గా ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు చెయ్యకూడదు అనేది క్వాలిటీస్ ఉంటాయి ఒక్కొక్క జాబ్కి. మనకు అందుకే పెద్ద పెద్ద లీడర్స్ ఏదన్నా నార్మల్ మనుషులు ఆ తప్పులు చేసినప్పుడు క్షమిస్తారు, కానీ పెద్ద లీడర్స్ ఆ తప్పులు చేసినప్పుడు క్షమించలేము. సో కాబట్టి ఎవ్రీబడి హ్యాస్ టు ఒక పొజిషన్ తీసుకున్నప్పుడు యూ షుడ్ ఓన్ ద పొజిషన్. ఆ తప్పు చెయ్యాలా అనిపించినప్పుడే వాళ్ళకున్న ఆ స్టేటస్ గుర్తుకొచ్చి ఆపుకొనగలిగిన వాడు సక్సెస్ఫుల్ లీడర్. ఆపుకోలేక ఆ భావుకత కంటే ఎమోషన్స్కి లోనైపోయి తప్పులు చేసినప్పుడు రేపొద్దున నలుగురిలో ముఖం చూపించుకోలేను అని తెలిసినప్పుడు, ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు దే వాంట్ టు ఎండ్ దేర్ లైఫ్స్. సో దట్ ఈస్ హౌ మేబీ రిగ్రెట్ అయ్యినా ఏదైనా అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీరు అన్నట్టు ఆర్గ్యుమెంట్లో ఏదైనా అయ్యి ఉండొచ్చు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటున్నారు కాబట్టి ఇది ఇలాంటివి మనం ఎన్నో కొల్లలు చూసాము. ఇప్పుడు లవ్ ఆర్ లివ్ ఇన్ రిలేషన్ దట్ ఈస్ సపరేట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే బాధితులు ఉంటారో ఏదో ఒక ఇన్సిడెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ని కోల్పోయి లేదంటే మర్డర్ అయిపోయి ఏదో ఒకటి అయిన వీళ్ళు ఖచ్చితంగా పోలీసుల్ని ఆశ్రయిస్తారు. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎస్ఐకో ఎవరికో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడం, ఈ రకంగా వాళ్ళతో మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది. ఇది అదనుగా తీసుకొని అక్కడికి వచ్చినటువంటి మహిళలను లోబరుచుకోవాలని చూసేటువంటి కొంతమంది పోలీసు ఖాకీలు ఎవరైతే ఉన్నారో అలాంటివి కూడా మనం చూసాం. అయ్యయ్యో, అంటే మహిళల్ని లోబరుచుకోవడం అంటే మరి దాన్ని ఏ రకంగా చూడాలి? ఎవరిది తప్పు ఇక్కడ? ఎవరిది తప్పని ఎలా అడుగుతారు? అసలు మీరు డైరెక్ట్గా కనిపిస్తుంది కదా, ఎవరైతే పోలీసులు మిమ్మల్ని మేము కాపాడుతామో ఇలాంటి రాక్షసుల నుంచి అని ప్రమాణం చేసి ఒక ఉద్యోగిగా జాయిన్ అయ్యి దానికి మీరు డబ్బులు తీసుకుంటూ, అంటే మనం డబ్బులు లంచం ఇచ్చినా కూడా ఫిజికల్గా అబ్యూస్ చేసడం అనేది, అంటే చాలా నిజంగా చెప్తున్నా కదా, ప్రతి ఒక్క విషయాన్ని మీరు మాట్లాడేటప్పుడు చాలా సిగ్గు అనిపిస్తుంది, చాలా బాధేస్తుంది. ఎందుకంటే వీళ్ళని ఎవరు కరెక్ట్ చేయాలి? ఆ ఉద్యోగం మీద ఒక బాధ్యత లేకపోవడమే కదండి. ఏ ఒక్క రిలేషన్ కానీ ఏ ఒక్క జాబ్ కానివ్వండి, వెన్ యూ ఓన్, ఒక భర్త ఒక భార్యని చీట్ చేస్తున్నాడు బికాజ్ యూ డింట్ ఓన్ దట్ రిలేషన్, ఆ స్టేటస్ని. వెన్ పోలీస్ అంటేనే నేను నిలబడతాను అని అనుకునేవాళ్ళు. ఎన్ని సినిమాల్లో చూపించినవి నిజ జీవితంలో ఖచ్చితంగా జరుగుతున్నాయి. చెప్పుకున్న వాళ్ళు కొంతమంది, చెప్పుకోలేక సరెండర్ అయిన వాళ్ళు కొంతమంది, నేను సరెండర్గా అనడం వల్ల హింసలకు పాల్పడ్డ వాళ్ళు ఎంతమందో మనం చాలా మూవీస్లో కూడా మనకు ప్రత్యక్షంగా చూపించారు. నిప్పులేందే పొగరాదు అని ఒక మాట అన్నట్టు. సో కాబట్టికి ఎవరి సెల్ఫ్ రెట్రోస్పెక్షన్ ఇది మనం ఎంత మొత్తుకున్నా సిగ్గులేని వాళ్ళు అది చేస్తానే ఉంటారు. ఒక తండ్రి కూతుర్ని రేప్ చేయడము, ఒక టీచరు స్టూడెంట్స్ని చేయడము, అలాగే ఒక తల్లిని కొడుకు ఇబ్బంది పెట్టడము, ఒక పోలీసు అసలు ఈ సొంత బంధాలే చేస్తున్న తరుణంలో ఒక కాకి వేసుకున్న వాళ్ళు చేస్తున్నారు అనడంలో మనము చేయాల్సింది అది ఒక ఎథిక్స్ బాటప్ విలువలు వీటన్నిటికీ సంబంధించినవి. ఇలాంటి క్రూరంగా చేసే వాళ్ళకి ఇలాంటి సబ్జెక్ట్స్ చాలా హేళనగా, చాలా సోదిగా, చాలా ఫిలాసాఫికల్గా మాట్లాడుతున్నట్టు కనిపిస్తాం మనం.
అంతే. వాళ్ళు మారాలి అని మనం కోరుకోవడంలో ఐ థింక్ మనల్ని మూర్ఖులుగా చూస్తారేమో, పిచ్చితనము అని అనుకుంటారేమో అనిపిస్తుంది. ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం డిబేట్లో. టేక్ ఎ బ్రేక్. సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. శాస్త్రీ బాంబ్ 5 రూపాయల ప్యాక్ లో రిలీజ్ అయిందని అందరికీ తెలుసండి.